చేసేది. అదేవిధంగా మన కంపెనీ నుండి చాలా బాధ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం పెద్దలు చిన్నలం అందరం వచ్చినాం కాబట్టి అదేవిధంగా కంపెనీ నుండి పోగా శబ్దం కాలుష్యం నీళ్లు బురద ఇలాంటి అందరికీ తెలిసే కాబట్టి మొత్తం బోర్లు కూడా తుప్పు పట్టిపోతున్నాయి. పక్కనే ఉన్న నీళ్లు కూడా రోజుకు ఒక 2-3 బోర్ల నీళ్లు ఆనలు పట్టబోయి చల్లబోతున్నాయి. చేపలు కూడా అనిపిస్తున్నాయి. నీళ్లు తాగితే బండ్లు కూడా చచ్చిపోతున్నాయి, గిన్నెలు చచ్చిపోతున్నాయి. అదేవిధంగా ఆ నీళ్ళకి నడుస్తే కూడా మన కాళ్ళు కూడా ఎడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ నా కాళ్ళు ఇంటాయి, అబద్ధం లేదు, చూపిస్తాం. కాబట్టి చాలా ఇబ్బంది ఉంది. అలా ఎంతో పొల్యూషన్ వస్తున్నాం కాబట్టి దానివల్ల కంపెనీ నుండి చాలా ఇబ్బంది ఉంది. దీనికి మనం అందరం సహకరించాలి. అదేవిధంగా మన మీద కలెక్టర్ దగ్గర కూడా పోయినాం కాబట్టి మన మాటలతోటైనా సరే పోయినాం, అక్కడ ఉన్నాం. ఆ తర్వాత మేడం గారు అక్కడ లేరు కాబట్టి మనం పోయే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా ఈ ముందుకు ఎంతవరదాకైనా సరే ముందుకు పోరాడదాం. ఏది ఏమైనా సరే పోస్టు ధర అయినా సరే మన బాధ దీంతోనైనా తీర్చాలని కలెక్టర్ దాకా పోయినాం. అదేవిధంగా ఈ కార్డుల ద్వారా చూసుకున్నా మన బాధలను వినిపిస్తుంది. కలెక్టర్ గారు మన రంగయ్యపల్లి బాధలు అర్థం చేసుకున్నా ఇక్కడికి రావాలి. ఎందుకు వస్తారు కలెక్టర్ మేడం? రావాలి కదా. అదే కంపెనీకి గత సెక్యూరిటీ ఉంది, గతకాలం బ్రహ్మాండంగా వచ్చింది మేడం. అదేవిధంగా మనం బాధలు ఒక్కరికి సపోర్ట్గా 100 మంది సపోర్టింగ్గా 100 మంది కావాలన్నా కలెక్టర్ మేడంకి ఒక కంపెనీ కావాలన్నా 2 ఊరు కావాలన్నా 2 ఊళ్ళ మంది కావాలన్నా అది అర్థం చేసుకోవాలి కలెక్టర్ మేడం. మా ఊరికి ఖచ్చితంగా రావాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా ఏ పార్టీ ఏది ఎత్తుకున్నా ఎవరో మనసులో ఏది ఉన్నా కానీ మన ఊరికి వచ్చేవరకైనా మనమందరం ఏకమైనప్పుడే మన ఊరు అభివృద్ధి చెందుతుంది. ఒక రజాకాల దినం నాడు ఆ రోజు రాజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మన భారతీయులు ఎంతో మంది గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అలాంటి వాళ్ళు చాలా మంది దేశం కోసం పోరాడి ఇలా శాశ్వతంగా ఎక్కిరు. ఒక కంపెనీ పోనీకి మనం ఎంత తెలుగు అడుగు చేద్దాం, ముందు కానీ చేద్దాం. వాళ్ళ లెక్కల అవసరం అనుకుంటే మనం కూడా దేశభక్తులు మన భారతదేశంలో ఈ కంపెనీని మన మండలి లెవెల్, డిస్టిక్ లెవెల్ ఈ కంపెనీ ఎదగొట్టాలని మన రంగయ్యపల్లి గౌరవం ఇంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళ లెక్కల మనం కూడా పేరు తెచ్చుకుందామని కోరుచున్నాను. ఈ కంపెనీ ఎంత బిరానా పోతే మనం అంత మంచుకుంటాం. ఈ కంపెనీ కాకుండా వేరే ఇంకో స్పిన్నింగ్ మిల్ వేసుకొని అలా 100 మంది బతుకుతారు. అదే కంపెనీ వినాయపేటలు ఉంది, అందులో ఒక 100 మంది బతుకుతారు. దాని నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. మన ఊళ్ళకి అందరికి పని దొరుకుతుంది కాబట్టి అలాంటి కంపెనీ వేసుకొని ఈ కంపెనీ మాత్రం 100% చెప్తున్నా, వద్దని చెప్తున్న కంపెనీ చాలా బాగుంది. ఎందుకంటే ఊర్లో ఏ ఊరు అంటే రంగయ్యపల్లి అనగానే అక్కడ కంపెనీ ఉంది. అక్కడ కూడా అక్కడ పిల్లలు వేయాలంటే కూడా వెనక ముందు ఆడుతుంది. అదేవిధంగా ఎవరికైనా అడవిలో ఉన్నాడు పూమ అనుకొని పెళ్లి చేసుకున్నామంటే కూడా కంపెనీ ఉందని చెప్పి ఏ సీట్ కంపెనీ కూడా ఉండలేదు. ఎందుకంటే దాని మీద దుమ్ము దూరి మొత్తం పంట పొలాల మీద పడి పంటలు ఎట్లా నష్టం అవుతున్నాయో వాళ్ళు కూడా కొనడానికి కూడా రావడం లేదు. చాలా ఇబ్బంది ఉంది. కంపెనీ తొలగించాలని కోరుచున్నాను. కంపెనీలు 20 సంవత్సరాలు పోలే దాంతో పోరాడుకుంటా కొంతమంది జల్దీ ఏ వ్యాధులు వచ్చినా తగ్గలేదు, చనిపోతున్నారు. కంపెనీ నుంచి సౌండ్, పొగ, విషవాయువు, నీళ్లు అలానే వినిపిస్తుండ్రు. 4 రకాల ఉంటుందల్లా 4 రకాల కెమికలుంది. ఒకటి ఉదలస్పంటక, ఒకటి చుట్టుపక్కల, ఒకటి ఇవేమో ఉన్నాయల్లా. అలాగే అలానే చూసి వినిపిస్తుంది. ఎక్కడ 2 కిలోమీటర్ల దూరము బోర్డు పంపులు ఇచ్చిపోతున్నాయి, గోటాలు ఖరాబ్ అవుతున్నాయి, పైపులు రంధ్రాలు పడుతున్నాయి, పొలాలు దున్నుతున్నాయి, ఇచ్చిపెడుతున్నారు. మరి వాళ్ళు ఎటు పోవాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళా వచ్చినా పెడితే మేమెటు పోవాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళా వచ్చేదే బతుకుతుండే మేమెటు పోవాలి? మరి ఇల్లు ఖరాబ్ అవుతున్నాయి, పొగలు వస్తున్నాయి. ఇక్కడ 10వ తరగతి స్కూల్ ఉంది, నిశ్శబ్దంలో చదువుకొని వాళ్ళు పాస్ అయ్యే బదులు తల్లిదండ్రులు లేవమంటూ చదువుకొని పాస్ అయ్యే బదులు నీది 24 గంటలు నీ సౌండ్ వచ్చినాక ఎట్లా చదువుకుంటారు, ఎట్లా పాస్ అవుతారు? వాళ్ళ బతికేంది? 10వ తరగతి పాస్ అయితేనే ఎక్కడైనా దారి ఉంటుంది, మార్గం ఉంటుంది. మరి అలాంటి అప్పుడు వాళ్ళ బతికేంది? నీ పిల్లలు బతికి అయిపోయినా, నువ్వు బతికి అయిపోయినా, నువ్వు ఒక హిరణ్యకశిపుని అంటుండొచ్చు, నువ్వు ఒక రావణాసురుని అవుతుండొచ్చు. మేము
దానిలో మా బలం చూడు. మరి నువ్వు మాతో ఎంత పోరాడుతావో ఏం చేస్తావో, మాతో ఊరంచుకు టచ్ చేస్తావా? బుద్ధిందా? గడ్డి తింటావా? పశువే నాను ఎక్కడికి వెళ్ళి వచ్చిన వెటు బతకాలి, ఎదుకోవాలి. మా ఇండ్లకు పొగ, కండ్లకు పొగ, సౌండ్, చెంకల నీళ్లు, ఇలా మా బతుకులు ఏం కావాలి? 20 ఏళ్ళ నుంచి నా పొలం ఉన్నది ఏంటి దగ్గరని, మరి ఎట్లా బతకాలి? నేను ఏం బతకాలి? నువ్వు బతికైపోతుందా? నువ్వు ఒక్కరిని బతికినా మరి మేము ఏం చేయాలి? మా అందరూ ఇది పార్టీ కాదు, ఇది లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఊరందరి సమస్య. సౌండ్ అందరికి వస్తుంది, అందరికీ ప్రాబ్లం వస్తుంది. ఒక్కొక్కరి పువ్వులు అయితే మాంతలేవు, మరి పశువులు చచ్చిపోతున్నాయి. ఈ ఎండాకాలం వానకాలం వరద పోతూనే ఉండే సెలవులకు బట్టలు పెట్టుకుంటే రంధ్రాలు పడుతున్నాయి, పశువులు చచ్చిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి. ఎన్నో ఒక్కటని కాదు, నీతోని 1-2 కాదు, 100 ప్రాబ్లాలు ఉన్నాయి. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? మేము నీకు ఎక్కడ దొరకలేదు, బక్రా లెక్క దొరికినాము. మాదేందో చూపిస్తాం. నువ్వు ఎటు వాళ్ళు, నువ్వు ఒక కరోనా లెక్క అయిపోయినావు. మనం కరోనా లెక్క. నువ్వు కరోనా ఎంత కరోనా, మన మోడీ సాబ్ కరోనాను తరిమి కొట్టలేదా? అలాంటి నిన్ను కూడా తరిమి కొట్టకపోతే నీ కళ్ళల్లో ఒక్కొక్క మనిషి కారంపోటి లాటి నీ కంపెనీకు అగ్గి పెట్టకపోతే, నీ కంపెనీ తరిమి కొట్టే నీ ఇంటికి వచ్చి గుంజు కొట్టకపోతే నువ్వు ఎట్లా అనుకుంటావు? మా మనసు మీదకి వచ్చేసింది, మా పిల్లలేం కావాలి, మా పెద్దలేం కావాలి, మా బతికేది ఆలోచించురా గాడిద అంచకూడగా అని చెప్పి మేము కోరుకుంటున్నాం.